అమెరికాకి వెళ్ళాము. అక్కడ ఈ ఇంటర్నెట్ వైర్లెస్ టెక్నాలజీస్లో వర్క్ చేశాను. ఆ నాలెడ్జ్ తోటి ఇప్పుడు ఇండియాకి వచ్చి గ్లోబాల్కి వచ్చి నా మెంటర్, నా రోల్ మోడల్ గల్లా రామచంద్ర నాయుడు గారి లాగా ఆయన అమర్రాజా బ్యాటరీస్ పెట్టారు. నేను ఇంటర్నెట్ బేస్డ్ టెక్నాలజీస్ పెట్టి ఇండస్ట్రీని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ని ఇండస్ట్రియల్ హబ్గా చేయాలని నా కోరిక. అమరావతిలో సిలికాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాంటివి పెట్టి మన గవర్నమెంట్కి హెల్ప్ చేసి దీన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఇండియాలో చేయాలని నా కోరిక. ఇక నా భార్య విషయానికి వస్తే ఆ అమ్మాయి కళ్యాణి తిరుపతి ఇంజనీరింగ్ కాలేజీలో నాకన్నా 3 ఏళ్ళు చిన్నది. ఆ అమ్మాయి బీటెక్ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది, కళ్యాణి గారు. తర్వాత ఎంఈ ఐఏఎస్సీలో చదివేది. తర్వాత మాకు పెళ్ళైన తర్వాత తను కూడా ఈ క్లాస్ 1 గెజెట్ ఆఫీసర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పనిచేసింది. తర్వాత మేము అమెరికాకి వెళ్ళాము. ఆమె డాట్మాత్ అనే ఐవీ లీగ్ స్కూల్లో ఎంఎస్ ఇంజనీరింగ్ సైన్స్ చేశారు. తర్వాత పిహెచ్డి ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేశారు. ఈ రకంగా ఇంజనీరింగ్ డిగ్రీస్ చదివి అన్ని ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి ఇండస్ట్రీలో వర్క్ చేసిన ఇంజనీరు కళ్యాణి మాత్రమే ఉంది. I wish you all the best. Thank you. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయ సంఘం ఉపాధ్యక్షులు ఉమాకాంత్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఈ సంఘానికి సేవకు ప్రభావితులై ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఈ శ్రీకృష్ణ సేవా కార్యక్రమం ద్వారా మనకు ఈ సేవ చేస్తూ ఎంతో విరాళం ఇచ్చినటువంటి ఉమాకాంత్ గారిని సన్మానిస్తున్నాం. ఉమాకాంత్ని ఎందుకు సన్మానిస్తున్నామో చెప్పాలి కదా. వైస్ ప్రెసిడెంట్ అని కాదు, మేము సన్మానించుకోము. కానీ ఇది సెమిస్టర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉమాకాంత్ కానీ వాళ్ళ అమ్మాయిలు కానీ వాళ్ళ భార్య కానీ ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 10 to 15 lakhs ఇస్తున్నారు లాస్ట్ 10-20 years నుంచి. అండ్ చాలా మంచి మనసుతో ఇస్తున్నారు. అండ్ బిగ్ డోనర్స్ని ఈరోజు సన్మానం చేద్దాం అనుకున్నాం కాబట్టి వాళ్ళలో ఉమాకాంత్ ఒకరు. థ్యాంక్ యూ. పారిశ్రామికవేత్త అయిన దేవినేని సుధీర్ గారు సంఘ కార్యక్రమాలు ప్రభావితులై ప్రతి సంవత్సరం విరాళాలు అందిస్తూ ఈ సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా సేవలు అందిస్తున్న దేవినేని సుధీర్ గారిని సన్మానించవలసిందిగా ముఖ్య అతిథులను కోరుతున్నాం. దేవేంద్ర గారు